ఇక అంశాలు రోజువారీ మాట్లాడుకుంటారు ఫోనుల్లోనూ, లేకపోతే క్యాబినెట్ భేటీలో మాట్లాడుకుంటారు. కానీ 1-to-1 ఒక ఎక్కువసేపు దాదాపు 2.5 గంటల సేపు మాట్లాడుకోవడం చాలా కాలం తర్వాత ఇదే. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతోన్న పరిస్థితులు అంటే వైసీపీ చేస్తోన్న కుట్ర రాజకీయాలు, ప్రతి అంశంలోనూ విద్వేషాన్ని చొప్పించి ప్రజలను పక్కదారి పట్టించేలా చేసే వ్యవహార శైలి, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు అంటే కల్తీ చేసేసి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దారుణంగా అందులో అంటే కోట్ల మంది ప్రసాదం తింటారు. సరే ఈ ఒక్కదానన్నా వదిలేద్దామని ఆలోచించలేదు. మిగతావి ఎలాగూ స్కాములు చేశారు, కొల్లగొట్టారు, అన్నీ చేశారు. కానీ ఇక్కడ కూడా 100 కోట్లు ఉన్నాయి, ఎందుకు వదిలేయాలి? ప్రతి సంవత్సరం 1000 కోట్ల బడ్జెట్ ఉంటుంది ప్రసాదాలకి, పువ్వులకి, ప్రసాదంలో వాడే ఈ డ్రై ఫ్రూట్స్కి. వాటిని ఎందుకు వదిలేయాలనుకున్నారేమో, శ్రీవారి వస్త్రాలకి, పరకామణికి సంబంధించి. సో అందులో కూడా వీళ్ళ అవినీతి వ్యవహారం చూపించడం అనేది నిన్న పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా దాని మీద ముఖ్యమంత్రి దగ్గర ఆయన బాధపడ్డారని, దీని మీద ఏదో ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే అంటే వాళ్ళ నేరపూరిత మనస్తత్వం, ఆ క్రిమినల్ పాలిటిక్స్ చేసే వ్యవహారం రాజకీయాల వరకే పరిమితం కావట్లేదు, ప్రజల మనోభావాలకి, ప్రజల దైనందిన జీవితాలకు కూడా. ఎగ్జాంపుల్ నిన్న జగన్మోహన్ రెడ్డి, ఆయనకి రెగ్యులర్గా ఈ యాత్రలు అలవాటు. కొంతమంది ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యం కోసం, ఈయనేమో ఓదార్పు యాత్రలు, షోకు యాత్రలు, శోదార్పు యాత్రలు చేస్తారు. నిబంధనలు పట్టవు, వందల కార్లు, వేల మంది జనాలు, 6 గంటల పాటు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు ఆయన. సరే అదంతా డ్రామా అంతా మనకు తెలుసు ఎనీవే. బట్ వెళ్ళింది దేనికి? రాష్ట్ర ముఖ్యమంత్రిని పచ్చి బూతులు తిట్టిన ఒక మాజీ మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి. జైలుకి ఎందుకు వెళ్ళలేదో ఏమో, మరి రాజమండ్రి కూడా యాత్ర ఉంటుందేమో. సరే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేసుకుంటారు అనవసరం. కానీ ఆయన చెప్పే అబద్ధాలు, ప్రతి అంశాల్లోనూ కులాన్ని తీసుకొచ్చి చొప్పించడం, ముఖ్యంగా ఏంటి అసలు ఈ కూటమి ఏర్పాటు జరగకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ కాలేదు. కూటమి ఏర్పాటు అయింది, బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చింది, అప్పటికే ఆయన పని అయిపోయింది అనుకున్నాడు. కానీ మరి ప్రయత్నం చేయాలిగా, దీన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి? కమ్మ కాపు మధ్య పొద్దున్న లేస్తే ఏం గొడవలు పెట్టాలి, బీసీల మధ్య కూడా. అంటే ఏదో వ్యక్తిగత వ్యవహారాలతో గొడవలు జరిగినా, కొన్ని హత్యలు జరిగినా దానికి కులాన్ని ఎలా ఆపాదించాలి, దాన్ని ప్రభుత్వం మీదకి ఎలా నెట్టేయాలి అని ఇదే ఒక కార్యాచరణగా పెట్టుకున్న వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఒక సీరియస్గా ఒక కార్యాచరణ యాక్షన్ ప్లాన్ తీసుకోకపోతే ఇక కష్టం. ఎందుకంటే ఏ వ్యవహారం చూసినా, ఇప్పుడు నిన్నగాక మొన్న జోగి రమేష్ ఏం మాట్లాడతాడు, మంత్రిని పట్టుకుని, లోకేష్ని పట్టుకుని. అంబటి రాంబాబు ఏమో చంద్రబాబుని తిడతాడు, లోకేష్నేమో జోగి రమేష్ తిడతాడు, ఇంకో నాయకుడేమో కోస్కారం పెట్టాలంటాడు. ఏంటి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సరే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు. ఈయన తెగ ఊగిసలాడిపోయాడు అంబటి రాంబాబు, నేను ఎప్పుడు జైలుకి వెళ్ళాలని. ఇదంతా వీళ్ళు కావాలనే చేస్తున్న వ్యవహారం. ఆ ట్రాప్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడ్డారు. ఆవేళ అంబటి రాంబాబు రెచ్చగొట్టేలా మాట్లాడడం, అంబటి రాంబాబు ఇంటి మీద, ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, జోగి రమేష్ మాట్లాడడం, ఆయన ఇంటి మీద వెళ్ళడం. తర్వాత ఏమైంది? మీ మీదే కేసులు పెట్టారు మళ్ళీ. ఎమ్మెల్యే కంటే సరే స్టేషన్ బెయిల్ వచ్చింది అనుకోండి, మరి కార్యకర్తలు. సో ఈ అంశాలన్నిటి మీద చర్చ జరిగింది నిన్న. బ్యాక్ టు బ్యాక్ ఇవాళ కూడా మళ్ళీ కలుస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్, అలాగే ఈయన బీజేపీ ప్రెసిడెంట్ పిఎన్ మాధవ్ ఇవాళ మళ్ళీ భేటీ కాబోతున్నారు. ఎందుకు బ్యాక్ టు బ్యాక్ 2 రోజుల్లో భేటీ అవుతున్నారు? సార్ ఈ రాజ్యసభ సీట్లు, వ్యవహారాలు, నామినేటెడ్ పోస్టులు అవి ఒక పార్టీ ఎలాగూ ఉంటాయి రాజకీయంగా. బట్ అదర్వైజ్ ఏంటంటే ప్రభుత్వం ఒక అభివృద్ధి పదంలో బాటలో ముందుకు తీసుకెళ్తూ ఉంటే కష్ట నష్టాలన్నీ ఓర్చుకుని సీరియస్గా యాక్షన్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటే, రోజు పొద్దున్న లేస్తే వైసీపీ బ్యాచ్ ఈ మోక చేసే అక్రమాలు, కుట్రలు, ఈ రాజకీయాలను ఎదుర్కోవడం ఒక ఎత్తు. అండ్ ఎక్కడో సమన్వయం కూడా లోపిస్తోంది అనేది జిల్లా లెవెల్లో, కింద లెవెల్లో. పైన వాళ్ళు బాగానే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మాధవ్ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ కింద ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, కింద స్థాయి నాయకత్వాలు, ఆ సమన్వయం ఉండాలి కదా.
ఎక్కడో అది మిస్ అవుతోందేమో అనేది దాన్ని ఎలా సెట్ చేయాలి. అలాగే ఎమ్మెల్యేల వ్యవహారంలో ఎన్నిసార్లు చెప్పినా మార్చుకొని తీరు. అలాగే కొంతమంది వ్యక్తిగత అంశాల్లో పార్టీలకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి, దీని మీద కూడా మాట్లాడుకున్నారని తెలుస్తోంది. వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, ఒక ఇద్దరు ముగ్గురు మీద కఠినంగా ఉంటే తప్ప మిగతా వాళ్ళ లైన్లోకి రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులకి ప్రభుత్వాలకి పార్టీలకి ఎందుకు చెడ్డ పేరు తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇవాళ మళ్ళీ భేటీ అవుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఆయన క్లియర్గా ఉన్నాడు. ప్రభుత్వం పనిచేయట్లేదని చెప్పడానికి, అభివృద్ధి జరగట్లేదని చెప్పడానికి, లేకపోతే భూముల వరకు అప్పనంగా దోచిపెట్టేస్తున్నారని చెప్పడానికి, లేకపోతే క్రెడిట్ చోరీ అంశం మాట్లాడడానికి, కులాల పేరుతో చిచ్చు పెట్టడానికి. నేను ఆయన ఏమంటాడు, పాపం అంబటాన్ని ఏమన్నాడు, 2 తిట్లు తిట్టాడు అన్నాడు. అది 2 తిట్లు తిట్టాడు, మరి ఏమవుతుంది, దానికి మీరు ఆ మాత్రం ఓర్చుకోలేరా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొంతమందికి ఏమన్నా భ్రమలు ఉంటే దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, జనంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇవాళ భేటీలో మరి ఏం మాట్లాడుకుంటారు, అసలు ఏం జరిగిందో మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. టేక్ బ్రేక్. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపుగా 2.5 గంటల పైగానే సుదీర్ఘమైన సమావేశం జరిగింది. చాలా కాలం తర్వాత భేటీ అయ్యారు జనసేన అధినేత ముఖ్యమంత్రితో. అంటే అనేక అంశాలు రోజువారీ మాట్లాడుకుంటారు, ఫోనుల్లోనూ లేకపోతే కేబినెట్ భేటీలో మాట్లాడుకుంటారు. కానీ 1-to-1 ఒక ఎక్కువసేపు, దాదాపు 2.5 గంటల సేపు మాట్లాడుకోవడం చాలా కాలం తర్వాత ఇదే. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతోన్న పరిస్థితులు, అంటే వైసీపీ చేస్తోన్న కుట్ర రాజకీయాలు, ప్రతి అంశంలోనూ విద్వేషాన్ని చొప్పించి ప్రజలను పక్కదారి పట్టించేలా చేసే వ్యవహార శైలి, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, అంటే కల్తీ చేసేసి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దారుణంగా అందులో అంటే కోట్ల మంది ప్రసాదం తింటారు. సరే, ఈ ఒక్కదానన్నా వదిలేద్దామని ఆలోచించలేదు. మిగతావి ఎలాగూ స్కాములు చేశారు, కొల్లగొట్టారు, అన్నీ చేశారు. కానీ ఇక్కడ కూడా 100 కోట్లు ఉన్నాయి, ఎందుకు వదిలేయాలి? ప్రతి సంవత్సరం 1000 కోట్ల బడ్జెట్ ఉంటుంది ప్రసాదాలకి, పువ్వులకి, ప్రసాదంలో వాడే ఈ డ్రై ఫ్రూట్స్కి. వాటిని ఎందుకు వదిలేయాలనుకున్నారేమో, శ్రీవారి వస్త్రాలకి, పరకామణికి సంబంధించి. సో అందులో కూడా వీళ్ళ అవినీతి వ్యవహారం చొప్పించడం అనేది, నిన్న పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా దాని మీద ముఖ్యమంత్రి దగ్గర ఆయన బాధపడ్డారని, దీని మీద ఏదో ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే, అంటే వాళ్ళ నేరపూరిత మనస్తత్వం, ఆ క్రిమినల్ పాలిటిక్స్ చేసే వ్యవహారం రాజకీయాల వరకే పరిమితం కావట్లేదు, ప్రజల మనోభావాలకి, ప్రజల దైనందిన జీవితాలకు కూడా. ఎగ్జాంపుల్ నిన్న జగన్మోహన్ రెడ్డి